జిలేబీ 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 ఏ జిలేబీ 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 ఏ జిలేబీ తింటే గారెలే తినాలి, వింటే రామాయణమే వినాలి అన్న నానుడి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోనూ చివరికి అమెరికా లాంటి దేశాల్లో కూడా అక్కడి మన తెలుగువాళ్లు వింటే రామాయణమే వినాలి, తింటే గొల్లల మామిడాడ ఇమిర్తీ తినాలి అంటున్నారు. జాంగిరీ గురించి అందరికీ తెలుసు, అలాగే జిలేబీ గురించి కూడా అందరికీ తెలుసు. అయితే ఈ ఇమిర్తీ ఏంటి అనుకుంటున్నారా? అయితే కాకినాడ జిల్లాలోని గొల్లల మామిడాడ గ్రామానికి వెళ్లాల్సిందే. ఇదిగో మీరు చూస్తున్న ఈ ఊరి పేరు గొల్లల మామిడాడ. దీనినే గోపురాల మామిడాడ అని కూడా అంటారు. ఎందుకంటే రాష్ట్రంలోనే ఎత్తైన గోపురాలు ఈ గ్రామంలో ఉండడంతో ఈ గ్రామాన్ని గోపురాల మామిడాడ అని కూడా పిలుస్తారు. ఇక అసలు కథలోకి వద్దాం. ఇదిగో పొయ్యి దగ్గర కూర్చొని ఎంతో శ్రద్ధగా ఏదో వంటకం తయారు చేస్తున్న ఈ మహిళ పేరు సరస్వతమ్మ. మనం అనుకుంటున్న స్వీట్ ఇమిర్తీని చేయటంలో ఈమె ప్రావీణ్యురాలు. తాపేశ్వరం కాజాను తాపేశ్వరంలో చాలా కుటుంబాలు తయారు చేస్తాయి. అలాగే జాంగ్రీని, జిలేబీని కూడా చాలామంది తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇమిర్తీని మాత్రం అందరూ తయారు చేయలేరు. ఇంత పెద్ద గ్రామంలో కేవలం 2 మాత్రమే ఈ ఇమిర్తీలను తయారు చేస్తారంటే ఈ స్వీట్కు ఉన్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. దీనిని తయారు చేసే వారిలో సరస్వతమ్మ ఒకరు. ఈ స్వీటును తయారు చేయటం చాలా నైపుణ్యంతో కూడుకున్న పని. అసలు ఈ ఇమిర్తీని ఎలా తయారు చేస్తారు? కేవలం గొల్లల మామిడాడలో మాత్రమే దీనిని తయారు చేయటానికి కారణంతో పాటు ఇక్కడ తయారు చేసిన ఈ అరుదైన స్వీట్ దేశంలో ఎక్కడెక్కడకు వెళ్తుందో సరస్వతమ్మ మాటల ద్వారానే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇమిర్తి అంటే అసలు ఏంటి, ఎలా తయారు చేస్తారు ఏంటి అసలు ఫస్ట్ నుంచి చెప్పండి ఒకసారి. పెసరపప్పు ఒక 100 కావాలండి, మినప్పప్పు 100 కావాలండి, కేజీ పంచదార అండి. 2 గంటల ముందు నానబెట్టాలండి. నానబెట్టి ఇలా కూడా రుబ్బుకొని వేసుకో. దాంట్లో కొంచెం లాలుకాయ పొడి, కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. అంటే ఎంతసేపు నానబెట్టాలి, ఎలాగే? 2 గంటల సేపు నానబెట్టాలి. ఇప్పుడు ఈ వీటిని ఇమిర్తి అంటున్నాను చెప్తున్నారు కదా, ఇమిర్తికి అంటే జాంగిరీ కూడా ఎలా ఉంటుంది కదా, ఇమిర్తికి జాంగ్రీ మైదా పిండి అండి. దీంట్లో మైదా పిండి గట్టా కాదండి. జాంగ్రీ మైదా పిండి పచ్చాకం కానీ జాంగ్రీ మినప్పిండి గట్టా వేయరండి. ఇప్పుడు ఈ ఇమిర్తీలు అంటే ఎలా చేసి అమ్ముతుంటారా లేకపోతే ఆర్డర్ మీద చేస్తుంటారా? ఆర్డర్ ఇస్తేనండి. అంటే అదే ఆర్డర్ ఇస్తేనే చేస్తామండి. అంటే ఎందుకు అలా ఆర్డర్ మీద చేయడం ఏంటి? నిలవ ఉంటే బాగోవు కదండి. తాజాగా మా ఇంటికాడ 10 రోజులు ఉంటాయి, మీ ఇంటికాడ 10 రోజులు ఉంటాయి. అవి ఇవి తేడా వస్తాయి కదండి. తాజాగా ఉంటాయండి. ఎప్పుడు ఆర్టిస్ట్లో వండుతానండి. మన దీనికి ఇమిర్తి అని ఎందుకు వచ్చింది పేరు? అసలు ఈ ఊళ్ళో ఎందుకు చేస్తారు ఇది? ఏమో తెలదండి. మా చిన్నప్పుడు పెద్ద గొప్ప అండి ఇది. ఇక్కడ కూడా మా రావులపాలెం మా అమ్మగారితే అక్కడ ఉండేవి కాదండి, ఇక్కడే ఉండి. ఇప్పటికీ అక్కడ వాళ్ళు గొప్ప అండి అంటేది. ఆ పక్క ఇక్కడ చేస్తారు ఎక్కువ. ఇప్పుడు జాంగ్రీ ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది, ఎక్కడ పడితే దొరుకుద్ది. అలాగే మిగతా స్వీట్లు కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కానీ ఈ ఇమిర్తి గొల్లల మామిడిలో ఎందుకు చేస్తారని ఏమో తెలదండి. పెద్ద పెట్టారు మరి, ఎలా పెట్టారు అది. ఆ ఇమిర్తిని ఎందుకు ఎలా చుడతారు అంటే ఇలా చుడతా వేస్తున్నారు కదా, ఏంటది డిజైన్? అంటే కుట్టాలండి, నిజమే కుట్టించుకోవాలని గుడ్డండి. అందరూ కుడతాం కూడా రాదు ఇది. అంటే దీని వేయడానికి కూడా మళ్ళీ గుడ్డ ఒకటి ఉండాలా? గుడ్డ ఉండాలండి. గుడ్డ లేకపోతే కుట్టలేమండి. జాంగ్రీ వేసే గుడ్డ అండి దీని. అంటే అది మినపప్పు పెసరపప్పు రుబ్బుతాము, అదేమో జాంగ్రీ పిండి కలిపి చేసేస్తారు. అంటే గుడ్డ సరిగా లేకపోయినా సరే ఇమిర్తి సరిగ్గా రాదా? బెజ్జం గట్ట సరిగ్గా లేకపోయినా రాదండి. అది తీస్తాం. బెజ్జులో ఏదైనా అంటుకుంది అనుకోండి, అది దిగదు. మళ్ళీ అది చూసుకోవాలండి. చూసుకుని మళ్ళీ అది గుడ్డ శుభ్రం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మామూలుగా మనం స్వీట్లు తయారు చేసుకునేటప్పుడు కొన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, కొన్ని తక్కువ కాలం నిల్వ ఉంటాయి. అసలు ఎలాగ ఇప్పుడు మీరు చేసిన కాడి నుంచి ఎన్ని రోజుల దాకా నిల్వ ఉంటాయి ఇవి? వారం 10 రోజులు ఉంటాయి. మూత ఎట్టకూడదండి. మూత పెట్టుకున్నా వంపుగా పెట్టుకోవాలండి. గాలి తగిలా పెట్టుకోవాలి. గాలి తగిలా పెట్టుకునండి. ఏం దీంట్లో పాకం ఉంటుంది కదండి, ఆ పాకం వేడి చేసుకునండి.
అప్పుడు ఈ మిర్చి దాంట్లో వేస్తుంటే అప్పుడు కూడా కొడుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది. పాకం పెట్టుకోవచ్చు, పాకం ఎత్త పెట్టుకోవాలన్నట్టు. అంటే తినేటప్పుడు మనం పాకం చిన్న దాంట్లో వేసుకునండి, చిన్న గిన్నెలో వేసుకుని ఎత్త పెట్టుకునండి. అప్పుడు దాంట్లో వేసుకున్నాక మిర్చి అండి బాగుంటుందండి. అంటే ఆ విధంగా చూసుకుంటే మనకి అంటే ఈ పాకాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా ఇమిడితేనే లేదా బయట ఉంచుకోవాలా? ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తింటామనుకో గంట ముందు తీసేసుకోవాలండి. కూలింగ్ తగ్గిపోతుంది కదండి. కూలింగ్ తగ్గాక పాకం దెబ్బ ఎత్తి పెట్టేసుకుంటాండి, వేడి చేసుకుని అలా పాకం వేడి చేసుకున్న గిన్నె అలా ఉడిచేసుకుని మళ్ళీ ఎప్పుడు తింటే అప్పుడు అలా వేడి చేసుకోవచ్చు అండి. ఆ పాకం వేడి చేసుకుని ఫ్రిడ్జ్ నుంచి ఈ మిర్చి దాంట్లో వేసుకోవచ్చు అండి. అలా ఎన్నాళ్ళు ఉంటాయి? 15 రోజులు, అంతకంటే ఎక్కువ. అంటే ఈ 15 రోజులు అంటే రోజు రోజుకి ఏమైనా రుచి తగ్గుద్దా లేదా ఒక 1 రోజులు 10 రోజులు తినేస్తే మంచిదా? రుచి ఏం తగ్గదండి, బాగానే ఉంటుందండి. గుడ్డ అడ్డుపడితే ఎలాగా ఈ మధ్యన అంటే ఇమ్మితికి బాగా డిమాండ్ పెరిగినట్టుంది. అంటే ఎక్కువ మంది హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచో చేయించుకుంటున్నారు. కబుర్గా కూడా పట్టుకుని వెళ్తారండి పాకంలో జాతర. అంటే ముఖ్యంగా ఇక్కడ నుంచి ఎక్కడికి పట్టుకెళ్తారు మీ దగ్గర నుంచి? ఇక్కడ హైదరాబాద్ అండి, హైదరాబాద్ ఇంకా బెంగళూరు కూడా పట్టుకెళ్ళారు మొన్న. బెంగళూరు ఇంకా ఏదో ఊరు అన్నారు, చిన్నయ్య అక్కడికి అన్నారండి. ముందు మీకు చెప్పాలి, మీకు ఇన్ని కేజీలు కావాలి చెప్పారండి. అంటే ఎలా లెక్క ఎలాగా ఎన్ని దానికి ఎన్ని కేజీలు వస్తాయి? ఇప్పుడు కేజీ పంచదారకండి కేజీన్నర పైన వస్తాయి తూకానికి. ఈ మిర్చిలు పచ్చాక దాంట్లో వేసుకుని సీసాలో పాకం పోసుకోవాలి. అంటే అదే చెప్తాను, ఇప్పుడు ఈ మిర్చిలో కొంచెం పాకం ఉంటే సరిపోద్ది, అంటే మరి పాకం లేకపోతే మరి పాడైపోతాయేమో. పాకం లాగేసుకుంటారు కదండి. ఆ లాగేసుకున్న వాటినేమో బాక్స్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని పాకం బయట పెట్టుకోవాలి. అదండి, పాకం కూడా ఫ్రిడ్జ్లో ఉండాలా? పాకం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారే బాగుంటుందండి. పాకం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారే బాగుంటుంది. మనం తినాలనుకున్నప్పుడు అదండి తీసుకుని ఒకవేళ బాగా చక్కగా ఉందనుకోండి పాకం ఒక చుక్క నీళ్ళ చుక్క కోసుకుని ఒక మరబేలు పట్టేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసినవి ఎక్కడికెక్కడ పంపుతున్నారు మీరు ఇప్పుడు? అదే హైదరాబాదు, కొంతమంది అమెరికా కూడా పట్టుకెళ్తున్నారండి. అమెరికా, బెంగళూరు, అందుకంటే ఎక్కువ దూరాలు లేదండి. అందుకే అసలు అంటే ఈ ఊళ్ళోనే తయారు చేయడం కానివ్వండి, ఈ ఊళ్ళో ఎంతమంది ఉంటారు ఇంచుమించు ఈ మిర్చి చేసేవాళ్ళు? ఇది దొరకే ఇళ్ళకాడ ఎక్కువ చేసేవారు, ఇప్పుడు ఎవరు చేస్తలేదండి. కారణం ఏం చేయలేకండి, అందరూ ఎవరినట్టు కాళ్ళకే ఊపులు తగ్గి పెద్ద చేస్తలేదు. అంటే ఇంక ముందు ఇంక ఈ మిర్చి కాబట్టి చేసేవాళ్ళు ఇప్పుడే తక్కువండి, ఇప్పుడే ఎక్కువ మంది ఏమో లేరండి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటాయా? పర్వాలేదా? అంటే కొన్ని స్వీట్లు తింటుంటే మంచిది కాదు, ఇది పర్లేదా? ఇది పర్లేదు అంటే సీమ్ బట్టి అయితే సీమ్ బట్టి కూడా అయితే తినకూడదు కానండి. పెసరపప్పు పోసిమోనే లేకపోతే ఇదేం జబ్బే ఉండదండి. ఆరోగ్యం మంచిదేనా? మంచిదండి. అప్పుడు మైదా పిండి గట్టా ఉందనుకోండి అది మంచిది కాదు కదండి మైదా పిండి అయ్యని. అవునవును. అంటే కానీ చాలా మంది ఎక్కువ ఇష్టపడుతున్నారు, కారణం ఏంటంటారు? ఎప్పుడో పూర్వం నుంచి వచ్చినాయండి ఇవి. కాజాలు ఉన్నాయి, తాపేసం కాజా అని పేరు తప్ప రకరకాల వాళ్ళు అందరూ బోర్డు పెట్టి చేస్తున్నారు, కానీ ఈ మిర్చిని పెట్టలేం లేదండి. ఇంకా దీనికి డూప్లికేట్ లేదండి. ఈ మిర్చికి ఇవి ఎలా కూడా చేస్తవే కదండి. మరి పేనకాయ ఇట్టేద్దాం కొంచెంసేపు వేడి మూతట్టు కడదండి, వేడిదాన్ని మేము మూతెడతాయండి ఆయిల్ వచ్చాయి.